హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. మేము నిన్న ఈవినింగ్ ఇంటి దగ్గర ఉండే పార్క్కి బాబుని పిలుచుకొని వెళ్ళాను. ఇదంతా వాక్ ఏరియా అనమాట, రౌండ్ అంటే ఈ విధంగా ఉంటుంది. గ్రీనిష్ కలర్లో పార్క్ అంతా గడ్డి అంతా బాగుంది. చెట్లు అయితే చుట్టూ భలే ఉన్నాయండి, అసలు మాటలు మాదిరి ఉన్నాయి. అక్కడంతా ప్లేయింగ్ ఏరియా పిల్లల కోసమని ఈ విధంగా వేప చెట్టు, టెంకాయ చెట్టు, పూల చెట్లు అన్నీ రకరకాలుగా ఉన్నాయి. మధ్యలో ఇలాగ ఫౌంటైన్ మాదిరి ఉంది. మొత్తం చెట్లతో నిండిపోయిందండి. ఈ విధంగా ఇక్కడ అనేది ఈ చెట్లను తెప్పించారు. ఎవరికైనా ఇష్టమైతే తీసుకోవచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోవడానికి అలాగనుకుంటా. ఈ విధంగా డిఫరెంట్ చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ. వేప చెట్టు, ఈ విధంగా అన్ని రకాల చెట్లు పెట్టారు. ఇక్కడంతా రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూర్చొని బాగా మీటింగ్ పెట్టుకుంటున్నారు అన్నమాట, ఈవినింగ్ టైం పాస్ అవ్వడానికి. ఇక్కడ అంతా ప్లేయింగ్ ఏరియా పిల్లల కోసం అని. ఈచ్ 50 రూపీస్ అండి ఇది టికెట్. గుర్రము, కారు, ఆ విధంగా జంపింగ్ అన్నీ ఉన్నాయి. కొలంబస్ అయితే చాలా హైట్లో ఉంది, పిల్లలు అయితే భయపడతారు. సో పెద్దవాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఈ విధంగా ఉందండి. ఇంకా చిన్న పిల్లల కోసం అని బిలో 10 ఇయర్స్ వాళ్ళకి ఈ కారు, ఈ గుర్రాలు ఇవన్నీ సరిపోతాయి చిన్నపిల్లల కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా ముందర కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్లేయింగే పిల్లల కోసం. ఈ విధంగా స్కూటర్స్ది కూడా ఉంది. తర్వాత ఈ విధంగా ఆడుకోవడానికి పిల్లలు. ఇది వచ్చేసి ఫ్రీ అండి ఇక్కడంతా. జస్ట్ క్రాడల్స్, స్లైడ్స్ ఈ విధంగా ఉన్నాయి పిల్లలు, చిన్నపిల్లలు జారుకోవడానికి అలాగా. ఇది ఒకటి కార్స్ మాదిరి ఉంది ఇక్కడంతా. ఇది వచ్చేసి జంపింగ్ ప్యాడ్, పిల్లలు ఎగరడానికి అది ఉంటుంది అలాంటిది. ఇంక ఇది వచ్చేసి ఇట్లా వీల్ మాదిరి రౌండ్ తిరుగుతుంది. డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ. అంతా ఫ్రంట్ వ్యూ అనమాట. తర్వాత ఇలాగా ఇంకా ఇట్లా వాళ్ళకి టేబుల్స్ అన్నీ ఉన్నాయి, కూర్చొని మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి హోటల్ మాదిరి స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉండే, ఇప్పుడు లేవు. ఇంకా అంతే అండి, ఇంటికి వచ్చేసాము. తర్వాత నైట్కి వచ్చేసి ఆకుకూర ఫ్రై చేసుకున్నాము. ఆకుకూర అనేది తర్వాత వేసి పెట్టింటే తర్వాత పసుపు, కారం పొడి, తెల్లవాయి, సాల్ట్ యాడ్ చేసుకొని, కొబ్బరి ఆల్రెడీ మిక్సీ పట్టినది ఉంటుంది, సో లాస్ట్లో అది కూడా యాడ్ చేసేసుకున్నాము. అంతే అండి, ఇలాగా తోటకూర ఉంటే దాంతో ఫ్రై చేసేసుకున్నాము. ఇది రోటీలకైనా చపాతీలకైనా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా తయారు చేసేసాము ఆకుకూర తాలింపు. కొద్దిసేపు మగ్గాలి, వాటర్ అయితే యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ఉడికించుకుంటే ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి అదే ఉడికిపోతుంది. ఈ విధంగా అండి. మళ్ళీ మార్నింగ్ లేస్తూనే టిఫిన్ కోసం ఇంకా బొరుగులు ఇలా తడుపుతున్నారు అత్తయ్య. నేను తిరువాత వేసేసాను, అది కూడా చూపిస్తాను. మేమైతే బొరుగుల గన్లోకి కొబ్బరి అనేది యాడ్ చేస్తాము. ఒక పక్క మళ్ళీ ఇలాగ వడల కోసమని ఎర్రగడ్డలు అనేది తరిగి పెట్టారు. ఎర్రగడ్డ పకోడీలు మాదిరి వేద్దామనేసి చిన్నగా తరుక్కున్నాం నైస్గా. అందులో పుదీనా ఉంటే అదిను, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేశారు. ఇంక ఈ విధంగా నేను ఇక్కడ బొరుగులకు కానీ తిరువాత వేస్తున్నాను. మా అత్తయ్య ఏమో వడలకి కలిపారు. నేనైతే ఇందులోకి టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు వేసాను ఫస్ట్. తర్వాత ఇది వచ్చేసి మిక్సీ పట్టాను, కొంచెం కొబ్బెరాను, పచ్చిమిర్చి 2, సాల్ట్ 3 మిక్సీ పట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉగ్గాని. తర్వాత బొరుగులు ఇంక వాటర్లో నానబెట్టుకొని తడుపుకోవాలి. తర్వాత ఈ తిరువాతలో కలిపేసుకుంటే ఉగ్గాని ఈజీగా రెడీ అయిపోతుందండి. బ్యాచులర్స్కి అయితే ఇది 10 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోయే రెసిపీ అనమాట. ట్రై చేసుకోండి ఎవరికైనా తెలియకుంటే. ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకోండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి కాసేపు.
సాల్ట్ కూడా చూసుకోండి, మీకు తగ్గినట్టు వేసుకోండి. పప్పుల పొడి కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది, ఆఫ్టర్ కలిపేసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఈ విధంగా బొరుగుల ఉగ్గాని తయారు చేసుకున్నాము. ఇట్లా బాగా కలిపేసుకోండి అంతే, నానబెట్టిన బొరుగులతో ఆ తర్వాత వేసుకొని కలిపేసుకోండి అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ విధంగా శనగపిండి యాడ్ చేసుకొని వడలు వేసుకుంటున్నాము. పిండి కలిపేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని పిండి కలిపేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకోండి. తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో చిన్న చిన్న పకోడీ టైప్లో వేసేసుకున్నాము. ఎర్రగడ్డ బోండాలు రెడీ అయిపోతాయి. ఇదండి మా మార్నింగ్ టిఫిన్ సెక్షన్. తినేలోపు 10 అయింది. ఈరోజు సాటర్డే కదా, పూజ చేసుకొని అన్నీ చేసుకునేలోపు 10 అయింది ఈరోజు. ఈ విధంగా పకోడీలన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఇంకా పప్పు పెట్టుకున్నాను. కందిబ్యాళ్ళు అనేది ఈ విధంగా తీసుకున్నాను, ఒక 2 గ్లాసెస్. మెంతికూర ఉండింది ఇంట్లో, సో మెంతికూర అంతా ఒలిచేసుకొని పెట్టుకొని ఇలాగా కాడలు అంతా ఒలిచేసుకొని పెట్టుకున్నాను. కడిగేసి టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాల్ అనేది వాటర్లో కడిగేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత మెంతాకు అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. పప్పు మీ అందరికీ తెలిసిన రెసిపీనే, ఒక్కొక్క స్టైల్లో చూపిస్తారు. నేనైతే ఈ విధంగా డైరెక్ట్ కుక్కర్లోనే అన్నీ ఉడికిచ్చేసుకుంటే ఇంకా తర్వాత పెట్టుకుని ఎనుపుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండి. నేను బ్యాచిలర్స్కి యూజ్ అయ్యే విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మెంతాకు, చింతపండు, పచ్చిమిర్చి, టమోటాలు కూడా చిన్నగా తరిగేసుకోండి. మేమైతే ఒక 4 టమోటాస్ తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి తీసుకోండి, మెంబర్స్ని బట్టి క్వాంటిటీ. ఎర్రగడ్డ కూడా వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ఒక చిన్న ఎర్రగడ్డ కూడా తరిగేసుకొని పెట్టుకున్నాను. టమోటాలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎర్రగడ్డలు కూడా వేసాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఉంటే, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు 1 స్పూన్, తర్వాత సాల్ట్ ఇప్పుడే ఏం అవసరం లేదు, తర్వాత వేసుకోండి సాల్ట్. ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇంకా వాటర్ కావాల్సినన్ని వేసేసుకొని ఇలాగా కుక్కర్లో పెట్టుకోవడమే. ఇంకా పప్పు మీ అందరికీ తెలిసిందే కదా. తర్వాత ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇలా ఇండ్లంతా అలికేసి ముగ్గు పెట్టేసుకున్నాము. మళ్ళీ మా అత్తయ్య ముగ్గు వేసిన తర్వాత ఈ విధంగా కలర్స్ వేస్తున్నారు. ఇలా చాలా ఓపిక ఉంటుందండి అలా ముగ్గులు వేసుకోవడానికి అంతా. మా అత్తయ్య అయితే బాగా క్లీన్ చేసేసి అక్కడంతా వాటర్తో క్లీన్ చేసేసి పేడతో అలికేసి ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకున్నారు. నేనైతే ఇంకా పైన వంట చేస్తూ ఉంటిని. ఇంకొక రెసిపీ వచ్చేసి సద్ద రొట్టె చేసుకున్నాము ఆఫ్టర్నూన్ మా ఆయన కోసమని. ఈ విధంగా సద్దపిండి ఉంటే వాటర్ కొంచెం వేడి చేసుకుని అందులో పిండి మాదిరి కలిపేసుకొని తర్వాత ఈ విధంగా రొట్టెని తట్టుకోవాలి నైస్గా. 4 ఏమో చేసుకున్నాము. సో మీకు ఒకటి చూపిస్తున్నాను. డ్రై పొడి వేసుకొని చిన్నగా తట్టుకోవాలి నైస్గా. ఇది అనేది రొట్టె. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ నుంచి ఇట్లా చిన్న బాల్స్ మాదిరి చేసుకొని నైస్గా తట్టుకుంటూ రావాలి. సద్ద రొట్టెలు చేయడం చాలామందికి రాదు, కానీ మా అత్తయ్య బాగా ఈజీగా చేసేస్తారు. నాకు కూడా రాదండి, ఏమంటే పిండి కలపడం, కాల్చడం వరకు వచ్చంతే. ఈ విధంగా నిదానంగా తట్టుకొని నైస్గా చేస్తారు బాగా. వాటర్ అనేది లూజ్ అవ్వకూడదండి పిండిలో, కొంచెం మీడియంగా కలుపుకోవాలి వాటర్. ఈ విధంగా తట్టుకుంటారు నిదానంగా. మొత్తం షేప్ అంతా రౌండ్ షేప్ వస్తుంది బాగా. ఇలాగా తట్టుకున్న తర్వాత ఇంకా పెనుము అనేది ఆల్రెడీ పెట్టుకొని ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం వేడి అవ్వాలి పెనుము. సో ముందే గ్యాస్ మీద పెనుము పెట్టేసుకున్నాను. తట్టుకోవడానికి ఒక 2 మినిట్స్ అన్నా పడుతుందండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే త్వరగానే అవుతుంది అనుకోండి. ఈ విధంగా మొత్తం మీకు రొట్టె మొత్తం చూపిస్తున్నాను ఎంత పొడవుగా చేయగలరని. ఈజీగా అది తట్టేది ఉంది కదా, దాని సైజు వచ్చే వరకు చేస్తారనమాట, మీడియం సైజు.
ఇక్కడ వచ్చేసి రొట్టె కాలుస్తున్నాము. వాటర్ కూడా పైన వేయాలండి. వాటర్తో క్లాత్ తీసుకొని వాటర్ అనేది దాని మీద యాడ్ చేస్తే తర్వాత ఇట్లా కాల్చుకోవాలి. నేను చూపిస్తానండి, ఇప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ ఇది డైరెక్ట్గా రొట్టె అనేది దాని మీద వేసేసుకొని ఈ విధంగా రొట్టె అనేది కాల్చుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. Thank you for watching, friends.